అయ్యో బయటలేగా దోస్తులు వడగలికి వచ్చినాం మేము. ఇగో ఎక్కుతాను ఇప్పుడు ఈ తాడు. మాకోసం వడగలికి వచ్చినాం. వడగాలు పడతానా. ఇటువంటి వడగాలు మీ సిటీలో ఉన్నోళ్ళు లక్షలు సంపాదిస్తారు, కానీ మీకు ఇటువంటి కళ్ళు దొరకదు. 50,000, 20,000, 10,000, లాస్ట్కి 5,000 పెట్టి ఒక మంచి మందు బాటిల్ కొనుక్కుంటారు కావచ్చు, కానీ ఇంత స్వచ్ఛమైన తాటి కళ్ళు మాత్రం మీకు దొరకదు. అది మానవుడు ప్రకృతిని కాదని విరుద్ధంగా తయారు చేసిందే మందు. ప్రకృతి నుండి వచ్చే తాటి కళ్ళు. నువ్వు 50,000 బాటిల్ ఒక ఎత్తు, 150 రూపాయల పెట్టి కొన్న ఒక బాటిల్ ఒక ఎత్తు. చూసుకో మా తాటి కళ్ళు. ఇది మా గౌడన్నల దెబ్బ. ఎక్కుతాను చూడు. పర్వాడు మరి ఏ కళ్ళైనా వడగాలేనే. ఇక పర్వాడు ఎందుకు ఎక్కువ అంటే గిన్ని కట్లు ఉంటాయి. పర్ఫ్లాడ్ ఏంటంటే ఇట్లా అన్ని కట్లు కట్టాలి. దోస్తులు వడగాలు పడతాను. 50,000 పెట్టుకొని మానవుడు తయారు చేసిన మందుకు గొప్పనా? 150 రూపాయలు పెట్టి ప్రకృతి నుండి వచ్చిన కళ్ళు గొప్పదా? మీ కామెంట్ రూపకంగా చెప్పాలి. మానవుడు 1,00,000 రూపాయల మందు కూడా తయారు చేయగలుగుతాం, కానీ ప్రకృతి ప్రారంగానే వస్తుంది. పొద్దా టైంలో వస్తుంది, పర్వ టైంలో వస్తుంది. ఇది ప్రకృతికి ఉన్న గొప్పతనం. మా గౌడన్నలకున్న దమ్ము గొప్పతనం అదే. గౌడ అంటే గొప్ప, గౌడ అంటే దమ్మున్నోళ్ళమే గౌడున్నాం. ఇక కచ్చి చువలో చుట్టుకొని చెవులో పెట్టుకున్నా. ఇక ఒక మెరట్లు వేస్తా చిన్నగా, కళ్ళు పడతాను కదా. రేపు పొద్దున మళ్ళీ అంతే కళ్ళు పడతాయి. జీవం కొంచెం దూరం ఉండు, జీవంలో ఖర్చు పెట్టుకుంటాను.